బాగున్నారండి. రండి రండి, మా కోనసీమలో కూడా అమలాపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడాలి కదండి. మీరు కూడా దర్శనం చేస్తుందరు కానీ రండి. చూసారా, మనకి విదేశాల్లో ఉంటుందండి ఇలాగా ఇంత విగ్రహం అని సినిమాల్లో చూస్తుంటాం కదా మనం. చూసారా, మా కోనసీమలో కూడా ఎంత పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందో. ఎంచక్కను మీరందరూ దర్శనం చేసుకుంటారని. పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు, ఎంచక్క అన్ని రకాల తోటల మధ్యన కూడా వెలిసారండి ఈయన. బూడిదే గుమ్మడి నాగన్న అని అంటున్నారు. మేము ఒక పలివేల నడిపూడి ఊరు వెళ్తే బూడిద గుమ్మడిలో లాగన్నా బూడిద గుమ్మడిలో వెలిసారంట కదా, మీ కోనసీమలో అడిగారండి. అయితే మాకు కూడా తెలియదు ఆ విషయం అనుకున్నాం. అప్పుడు ఇక్కడికి వచ్చి అడిగితే బూడిద గుమ్మడి పాదు ఉండేదట, అప్పుడు అక్కడ పుట్ట వెలిసిందంటండి. అందుకని ఆ పేరు వచ్చిందంట. అంటే వేరే ఊరిలో వాళ్ళు చెప్పుకుంటే తప్ప మాకైతే ఇక్కడ తెలీదు. అప్పుడు తెలుసుకున్నామండి. ఇక్కడ స్వయంభూగా వెలిసారంటండి నాగేంద్ర వారు. అందుకని ఇక్కడ విగ్రహాలు అవి కట్టి గుడి కట్టారంట. పక్కన మీకు గుడి కూడా ఇంతకుముందు వీడియో షేర్ చేశాను. పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన విఘ్నేశ్వరుడు ఉన్నారు, అన్నగారు, మళ్ళీ అయ్యప్ప స్వామి కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా అన్నదమ్ములు కదా. అదిగో ఇంచక్క ఇద్దరు కూర్చుని విగ్రహాలు పెట్టారండి. ఇక్కడే మామూలు టైంలో అయితే దీపారాధనలు అవి చేసుకుంటుంటాం. నాగేంద్రులు వారులు అది కింద ఉంటారండి. కానీ ఇప్పుడు అంతా ఇలా స్టేజ్లు అవి కట్టేసి లైటింగ్లు పెట్టేశారు కదా, ఇంకా అన్నీ జనం ఎక్కువ ఉంటారు కాబట్టి పంతులు గారు అయితే అందరికీ పాదుకలు ఇస్తున్నారు. అదిగోండి, అందరికి అక్షింతలు వేస్తున్నారు పంతులు గారు. నేను చెక్కాను. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత కోనసీమలో చాలా జనం అండి. అస్సలు రోడ్డు మీద కానీ బయట కానీ అస్సలు ఖాళీ లేదండి. ఈరోజు చాలామంది ఇంచక్కను వెండి పడగలు కొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇస్తారు కదండి. మనకి కష్టాలన్నీ తగ్గుతాయి, ఆయురారోగ్యాలు బాగుంటాయి, పిల్లల పాపలతోటి సుఖంగా ఉంటారని. పిల్లలు కావాల్సిన వాళ్ళు, చదువు కావాల్సిన వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు, అప్పుల బాధలు ఉండకూడదని అన్నీ తగ్గుతాయండి మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం వల్ల. అందుకని షష్ఠి కదండి, 3 గంటల నుంచి స్టార్ట్ అయిపోయిందండి అభిషేకాలు అవిని. గుడి అయితే అసలు ఖాళీ లేదు కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర కూడా దీపారాధన చేసుకున్నామండి. మేము చేసుకుని ఇంకా చాలా విగ్రహాలు అవి పెట్టారు. ఇంకో వీడియో షేర్ చేస్తాను మీకు. ప్రసాదాలు అవితే వేడి పులిహోర అండి. అక్కడికక్కడ రైస్ వండుతున్నారు, తాలింపు వేసేసి కలిపేస్తున్నారండి. ఒకవైపు రైస్ వండడం, ఒకవైపు తాలింపు వేసి కలిపేయడం మీకు చూపిస్తానండి, వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ పూజ అందరం కూడా చలివిడి, వడపప్పు, బెల్లం పానకం పెట్టి దీపారాధన చేసుకుని పాలు కొబ్బరికాయ కొట్టి అందరూ చక్కగా సరదాగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఎంతో ఆనందంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని కోనసీమలో ఇంతలా చేసుకుంటున్నామండి. ఇదిగోండి గుడి లోపలండి, ఇక్కడ ధ్వజస్తంభం అంటారు కదా, అక్కడ కూడా దీపారాధన చేసుకున్నానండి. అక్కడే గంధం, విభూది, బొట్టు పెడతారు. అవన్నీ మనం పెట్టుకుంటే ఆయన ఒంటి మీద అభిషేకాలు చేసినప్పుడు అది తీస్తారు కదండి, గంధం విభూది బయటికి తీస్తారు. ఒంటి మీద నుంచి వచ్చినవన్నీ కూడా గిన్నెలోకి పడతారన్నమాట. అవి బొట్లు పెట్టుకుంటే మన ఒంటి మీద ఉన్న దుష్టశక్తులన్నీ తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్